అసెంబ్లీ పార్లమెంటు సీట్లలోనే కాదు నామినేటెడ్ పదవులు పనుల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని విశాఖ వైఎస్ఆర్సీపీ పార్లమెంటు అభ్యర్థి బొత్స ఝాన్సీ తెలిపారు. జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమని అర్జునుడిలా సీఎం జగన్ ఎన్నికల రణరంగంలో దూసుకువెళ్లారన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా ప్రజలందరూ సీఎం జగన్ పక్షానే నిలబడతారన్నారు. సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి కారణమవుతాయంటున్న బొత్స ఝాన్సీతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు విశాఖ నుండి అందిస్తారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రకటించింది. 175 అసెంబ్లీ స్థానాలకు 24 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీనిలో అధిక మొత్తంలో అంటే 50% వరకు కూడా బడుగు బలహీన వర్గాల వారికే పెద్దపీట వేయడం జరిగింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, పెద్ద ఎత్తున బడుగు బలహీన వర్గాల వారికి సీఎం పెద్దపీట వేయడాన్ని ఏ విధంగా చూస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా బడుగు బలహీన వర్గాల వారి పక్షపాతిగా నిలబడ్డారనేది స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలోని ఎవరైతే అత్యధికంగా ఉన్నారో వారందరినీ దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో అందులో ముఖ్యంగా మహిళలకు కూడా సముచిత స్థానంలో ఇవ్వాలని చెప్పని ఈరోజు అసెంబ్లీ స్థానాలు అవనివ్వండి, పార్లమెంటు స్థానాలు ఏమనండి అత్యధికంగా వెనుకబడి ఉన్న బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అట్లాగే కొన్ని సీట్స్ అక్కడ ఉన్న స్థానాలను బట్టి ఓసీలకి కేటాయింపు చేయడం జరిగింది. దీన్ని స్పష్టంగా వీళ్ళ బీసీ పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారనేది వాస్తవం. ఈరోజు ఇది ఒక్కటే కాదు, అటు సచివాలయాల్లో అవనివ్వండి, అలాగే వేరియస్ కార్పొరేషన్స్ అవనివ్వండి, స్థానిక సంస్థలు అవనివ్వండి, అట్లాగే కార్పొరేషన్లు అవనివ్వండి, మొత్తం కింద స్థాయి నుంచి ఈరోజు అసెంబ్లీ వరకు పార్లమెంట్ వరకు మొత్తం బీసీలకి సముచిత స్థానం కల్పించాలి, బ్యాక్ బోన్ ఆఫ్ ది స్టేట్ అని బీసీలు అని చెప్పేసి ఈ సొసైటీకి వారిని ఎప్పుడైతే తీసుకొస్తామో ఈ రాష్ట్రం మరింత ముందు నడుస్తుందనే ఆలోచనతోనే బీసీలకి సముచిత స్థానం ఇచ్చి అటు మంత్రివర్గంలో అవనివ్వండి, అలాగే ఇక్కడ అనేక కార్పొరేషన్లు అవనివ్వండి వారి ద్వారా ఇవ్వటం, అంతేకాకుండా దాంట్లో ఉన్న మహిళలకు కూడా 50% కేటాయింపు చేసి ఇవ్వటం కూడా వారు చేసిన మరి స్పష్టంగా ఇవి ఇది ప్రతిపక్షం ఎప్పుడు కూడాను విమర్శించాలనే ఆలోచన ధోరణిలో ఉంటుంది. కానీ ఈరోజు వాస్తవానికి ప్రజలందరూ మీ ద్వారా చూస్తున్నారు, ఎవరెవరు ఎక్కడున్నారన్నది వాస్తవంగా అందరికీ తెలుసు. కాబట్టి ఈ కార్పొరేషన్లో కానీ ఇతర పదవుల్లో కానీ అట్లాగే రాజ్యాంగం ఇచ్చిన దాంట్లో ప్రత్యేకంగా స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ పార్లమెంట్ వరకు కూడా బీసీలకే పెద్దపీట వేశారు. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉన్నారు, మిగతా పార్టీలన్నీ మరోవైపు ఉన్నారు. అంటే వాళ్ళతో ఏమైనా ఈ ఎన్నికలకు సంబంధించి వారి ప్రభావం ఏమైనా ఉంటుందో అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కవైపు ఉన్న మనిషిగా మీరు అనుకుంటున్నారు, కానీ పాండవులకు ఎంతమంది ఉన్నారండి? అలాగే ఇక్కడ కూడాను ఇది జరుగుతున్నది కురుక్షేత్రం. 100 మంది కౌరవులు ప్రతిపక్షాలు లాంటి పార్టీలు 100 మంది వచ్చిన ఏకైక అర్జునుడు కృష్ణుడి ద్వారా ఈరోజు ఇద్దరు కలిసి ఏ విధంగా చేశారో ఈవేళ ఇక్కడ ఉన్న వారందరూ ప్రజలు కృష్ణుడి పక్షాన ఉన్నారు. ఈవేళ ముఖ్యమంత్రి గారు అర్జునుడిగా పాత్ర పోషిస్తున్నారు. ఖచ్చితంగా 100% కురుక్షేత్రంలో పాండవ విజయం అవుతుంది. అదే విజయాన్ని రేపు చూస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు, కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలకు అలాగే 25 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధైర్యంగా చెప్పగలుగుతున్నారని బొత్స ఝాన్సీ చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.